దేవుని వాక్యంలో బైబిల్ స్టడీ కొరకు రండి చదువుదాము. పరమగీతము 2వ అధ్యాయము 14 వచనం చదువుదాం. పరమగీతము 2వ అధ్యాయము 14 వచనం చదువుదాం. 14 వచనం చదువుదాం. 2వ అధ్యాయం 14 వచనం. అందరం కలిసి చదువుదాము. 564 పేజీ నంబరు. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ప్రభు సహాయం కొరకు మనము చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదముల కొరకై ఈ రాత్రి మరొకసారి బైబిల్ స్టడీ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చిన దాని కొరకై మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మేము మహింపరిచినాం. తిరిగి బైబిల్ స్టడీ కొరకై మీరు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి వందనాలు స్తోత్రాలయ్యా. మా వినికిడిలోనికై వినిపింప చేయండి. నీ బిడలైనటువంటి వారు వాక్యము పైన వారి దృష్టి నిలుపున్నట్లు దయ చూపించండి. మరి గ్రహించే మనసు కూడా వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. తిరిగి మీ దాసు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాము. మీ శిలువ చాటును మరుగుపరచండి. నీ పాత్రగా, నీ పనుముట్టుగా నిలవబెట్టి నన్ను బలపరిచి నీ బిడలకి అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము నువ్వు నాకు దయచేయమని ప్రభా. మరి నీకు చాలా వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి ఈ దినము ఎక్కువ మందిని నీ బిడ్డలు తీసుకొచ్చిన అందుని బట్టి వందనాలు. మరి కొంతమంది కూడా రాలేకపోయినారు. ఇంకా వారు కూడా వచ్చినట్లయితే దళితని ఎంత ఉద్యమం ఉండేది. అయినప్పటికీ నీ చిత్తమైతే ప్రభా, మరి రేపు ఎల్లుండు 2 దినాలు మరి ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూడికలు ఆ దైవ సేవకుల యొక్క ప్రార్థన కూడిక నిమిత్తము, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘములో ఉండబడిన బిడలైన వారందరి నిమిత్తము మరి రేపు ఎల్లుండి 2 దినాలు ప్రార్థించే దాని కొరకు ఈ దినం ఎవరైతే రాలేకపోయినారో వారందరినీ కూడా ప్రభా మీరు తోడుకొని రమ్మని ప్రార్థన చేస్తుంటున్నాం. మేలుకై ముందున్న సమయం అంతా కూడా మీరు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములోనే స్తుతులు అర్పించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో మనము పరమగీతము ధ్యానిస్తూ ఉన్నాం. ఇంకొకసారి పరమగీతన గురించి మనము చెప్పుకున్నట్లయితే అక్కడ మరి ప్రియుడు ప్రియురాలను గురించి రాయబడింది. ప్రియుడు అనగా ఎవరు అంటే సొలొమోను, ప్రియురాలు మరి గొర్రెలు మేపుతున్నటువంటి షులమతి ఆమె పేరు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఇదంతా కూడా ఈ పరమగీతంలో రాయబడి ఉన్నది. కాబట్టి మరి బైబిల్ యొక్క పండితుల అభిప్రాయం ఏంటి అనేది మనం గమనించినట్లయితే ఆ ప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచన. ఆ షులమతి అనే ఆమె దేవుని స్వరక్తమిచ్చి సంపాదించి సంఘానికి సాదృశ్యం. కాబట్టి అంటే వారిద్దరి మధ్య అంటే దేవునికి సంఘానికి మధ్య ఉన్న దానిని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడని మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. పోయిన వారము ఇదే పరమగీతము 2వ అధ్యాయంలో 2వ వచనంలో అనుకుంటాం. బహుశా మనం ఏం చూసినామంటే 2వ వచనంలో ఏమని చూసినాము 2వ వచనంలో, లేకపోతే 3 అనుకుంటా. 3వ వచనంలో మనం చూసింది 3. అవును, అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లుండనో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనంద భరిత నేను అతని నీడను కూర్చుంటే రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి నీడగా ఉన్నాడు. దేవుని బిడలైన వారికి ఆయన నీడలో కలిగినటువంటి 5 ఆశీర్వాదాలు గడిచినటువంటి వారములో మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి ఈ పరమగీతముల్లో ప్రియమైన వార్లరా మరి అంటే కొన్ని శ్రేష్టమైన సంగతులు ఎక్కడెక్కడైతే రాయబడినాయో వాటిని గురించి, సంఘాన్ని గురించి ఎక్కడైతే రాయబడినాయో వాటిని గురించి మనం చూస్తూ ఉన్నాము.
కాబట్టి మొదట భాగం ఏంటి అంటే దేవుడు అంటే తన సంఘాన్ని గురించి మాట్లాడేది. రెండవ భాగము ఏంటి అంటే ఈ సంఘము ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి వర్ణించేది. అంటే మనం మొదటి భాగంలో ఉన్నాం. అంటే దేవుడు సంఘాన్ని గురించి వర్ణిస్తున్నట్లు మనం చూడవచ్చు. కొన్ని వారాల తర్వాత దేవుని చిత్తమైతే ఇప్పుడు సంఘము కూడా ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఏ రీతిగా వర్ణిస్తూ ఉంది, కొనియాడుతున్నది, అది మనం చూస్తే ప్రయత్నం చేద్దాం. రెండు భాగాలు ఉన్నాయి ఈ పరమగీత మనం చూడవచ్చు. మరి ఈ వారము 2వ అధ్యాయం 14 వచనంలో రాయబడినటువంటి మాటని మనము ధ్యానం కొరకే చూద్దాం. చూడండి, బండ సందులలో ఎగురు నా పావురమా, చదవండి. పేటు బీటుల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అనే మాటని ఇక్కడ మనం చదివాము. ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుడు సంఘాన్ని దేంతో పోల్చినాడంటే పావురముతో దేవుడు పోల్చినాడు. మీరు జాగ్రత్తగా వినాలా. దేంతో పోల్చినాడు? దేవుడు పావురముతో పోల్చినాడు. అంటే దీనికి మనం పేరు పెట్టుకోవచ్చు. ఏంటి అంటే ఉత్తమమైన సంఘము అని పేరు పెట్టుకోవచ్చు. ఏ సంఘం అంట? ఉత్తమమైన సంఘము. అంటే ఈ సంఘాన్ని దేవుడు పావురముతో పోల్చినాడు. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సరే, మనకు బాగా తెలుసు మరి యెరూషలేము ఆ ప్రాంతంలో పావురములు అనేవి ఎక్కువ పావురాలు ఉంటాయి. గమనించాలి. ప్రియమైన ప్రభు బిడ్డలారా, పావురం అనేది పరిశుద్ధమైనది, పావురం అనేది నిష్కపటమైనది, పావురం అనేది పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండేది పావురము. కాబట్టి పావురములో చేదు అనేది లేదు. మనము గడిచిన కొన్ని వారాల క్రితం ఆ మాట కూడా చూస్తూ వచ్చినాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని పావురముతో పోల్చినాడు. ఇప్పుడు ఈ వచనములో 5 మాటలు ఉన్నాయి. ఎన్ని మాటలు ఉన్నాయంట? 5 మాటలు ఉన్నాయి. ఆ 5 మాటల యొక్క సారాంశం ఏంటి అనే దాన్ని మనము ప్రియమైన ప్రభు బిడ్డలారా ధ్యానిద్దాము. వాక్యాన్ని, దానిలో ఉండబడిన ఆత్మీయమైనటువంటి సంగతులను మనము మరి గ్రహించటానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుకు సాగుదాం. చూడండి, మొట్టమొదటి మాట 2వ అధ్యాయం 14 ఏమని రాయబడింది? చూడండి, బండ సందులలో ఎగురు నా పావురం అన్నాడు. ఎగురు అనే మాట మనం ఆగుదు ఎక్కడ. బండ సందులో ఎగురు నా పావురం అన్నాడు. అంటే వాస్తవముగా ప్రియమైన ప్రభు బిడ్డలారా, అంటే ఎగురుట అనే మాట మనకి ఏం చూపిస్తూ ఉన్నది? ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, పుట్టిన పిల్లలు ఉన్నారు. ఆ పుట్టినటువంటి పిల్లలు 1 సంవత్సరము వరకు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంట? చిన్నగా బందెడుతూ ఉంటారు. బందెడిన తర్వాత చిన్నగా మంచం పట్టుకొని లేచి నడుస్తూ ఉంటారు. చూడండి, అంటే ఏది ఒక 6 నెలల తర్వాత ఒక 8-9 నెలల్లో 1 సంవత్సరం వచ్చినప్పటికీ ఆ పిల్లలు చిన్నగా నడవటం ఏం చేస్తారు? ప్రారంభిస్తారు, నడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక 3-4-5 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ పిల్లలు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ఉంటారా? ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు, మన మందిరానికి పిల్లలు వస్తున్నారు కదా, ఆ పిల్లలు ఏం చేయారంటే ఒకసారి ఇక్కడ కూర్చోరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు పిల్లలు. అంటే ఇప్పుడు నేను ఎవరైనా బంధువులు వచ్చి ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ ఎక్కడ పోయారు మీ పిల్లలు, జాషువా నెహెమీయా అని అడిగారు అనుకోండి. ఇప్పుడు ఏమంటారు? కొంతమంది పల్లెటూళ్ళు ఏమంటారంటే వాడికి ఏమొచ్చినాయి అంటారు, రెక్కలు వచ్చినాయి అంటారు. అర్థం చేసుకోవాలి బాగా మీరు. వాడికి ఏమొచ్చినాయి అంటారు? రెక్కలు వచ్చినాయి అంటారు. అంటే ఇక్కడ ఎగురుతూ ఉన్నదంటే ఏంటి అర్థము? రెక్కలు వచ్చిన అర్థం. అంటే రెక్కలు రాకముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం సెలవిచ్చే మాట ఏంటంటే, ఒక మాట చదవండి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము. ప్రియమైన ప్రభు బిడ్డలారా చదువుదాము. 34 యోహాను సువార్త 8:34. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. ఇప్పుడు ఇక్కడ అవుదాం మనం. ఇప్పుడు పాపము చేయు ప్రతి వాడు ఎవరంట? పాపమునకు దాసుడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఈ యొక్క పరమగీతం 2:14 దేవుడు అనే మాట ఏంటంటే, బండ సందులలో ఎగురు నా పావురమా అన్నాడు. ఇప్పుడు ఆ బండ ఏంటంటే మన బాగా తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని అర్థం. అంటే వాస్తవముగా ఇప్పుడు పావురమునకు ఏమొచ్చినాయి అంట? రెక్కలు వచ్చి రాయబడింది.
అంటే మనం అందరం కూడా మనల్ని దేంతో ప్రభువు పోల్చినాడంటే పావురముతో ప్రభు, అంటే సంఘాన్ని దేవుడు పావురముతో పోల్చినాడు. పావురము ఎగురుతూ ఉందంటే దానికి ఏమొచ్చిందని అర్థం? ఇప్పుడు రెక్కలు వచ్చింది అంటే ఏంటి? స్వతంత్రత. అంటే పిల్లలు అనేవారు కొన్ని సంవత్సరాల తర్వాత తల్లిదండ్రుల దగ్గర నుండి వాళ్ళు వేరే అయిపోయి వేరే ప్రాంతాల్లో జీవించేవారు ఉంటూ ఉంటారు. మనకు బాగా చూస్తాం. అంటే వాళ్ళకి ఏముందంటే ఏమంటారు దాన్ని? స్వతంత్రత. వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందని అర్థం, వాస్తవం చెప్పాలంటే బైబిల్. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఒకనొకప్పుడు అంటే ఈ సంఘము ఎలా ఉందంటే పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. అంటే పాపములో ఉండబడినటువంటి వీళ్ళందరినీ యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి పాపము నుండి ఏం చేసినాడు? ఆయన విడిపించినాడు. తన అమూల్యమైన రక్తము చేత పాపము నుండి విడిపించబడిన తర్వాత వీళ్ళు ఏమైనారంట? పరిశుద్ధులుగా చేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభులో వారికి ఏముంది? ఈనాడు సంఘములో ఏముందంట వారికి? చెప్పాలి. ప్రభు ఏమి ఇచ్చాడు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒక మాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మీరు జాగ్రత్తగా వాక్యం మీద మీ దృష్టి నిలపాలి. మీరు కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాక్యం మీద, లేకపోతే మీకు అర్థం కాదు. ఈ స్వాతంత్రము ఇప్పుడు జాగ్రత్త వినాలా. ఇప్పుడు ఈ పౌరమునకు ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాకముందు ఎక్కడుందంట? యోహాను సువార్త 8:34 ఏముని రాయబడింది? పాపము చేయు ప్రతి వాడు పాపమునకు ఏమైనాడంట? దాసుడు రాయబడింది. ఇప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే అదే బండ సందులలో ఎగురు నా పావురం అంటే ఏంటి? పాపము నుండి నేను నిన్ను విడిపించాను. నీకేమిచ్చినా నేను? చెప్పాలి. నీకు స్వాతంత్రం ఇచ్చినాను. ఇప్పుడు ఆ స్వాతంత్రముతో నువ్వేం చేస్తున్నావంట? ఎగురుచున్నావు అన్నాడు ఆయన. పాపములో లేదు. ఇప్పుడు సంఘం ఎక్కడుందంట? చెప్పాలా. సంఘం ఎక్కడుంది? ప్రియమైన ప్రభు బిడ్డలారా చూడండి, ఆయన ఉత్తమమైన సంఘముగా ప్రభు చేసినాడు. ఉత్తమమైన సంఘముగా ప్రభు చేసినాడు. యోహాను సువార్త 8:34 ప్రకారము పాపములో ఉండబడిన వారికి యేసుక్రీస్తు ప్రభువులో ఏ మాత్రము కూడా వారికి ఏమి లేదంట? స్వేచ్ఛ, స్వాతంత్రత అనేది లేనే లేదు. ఆత్మ సంగతుల పైన వారికి ఏమాత్రము కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది లేనే లేదు. అయితే ఆయన ఈ పాపముల నుండి విడిపించడం ద్వారా ఆ పౌరమునికి ఏమొచ్చినాయి అంట? రెక్కలొచ్చి స్వాతంత్రంగా ఎగురుతూ ఉందని చెప్పబడిన మాట అది. అంటే ఆ వచనం యొక్క అర్థం ఏంటి అంటే బండ సందులలో ఎగురు నా పౌరం అనగా ఏంటి అర్థము? ఇప్పుడు ఈ పౌరం ఎగరాలంటే ఎక్కడెక్కడ లేవండి. చెట్లు లేవా? ఇల్లు లేవా? చెప్పాలా. కొండలో గుట్టలు లేవా? చెట్లు లేవా? ఇల్లు లేవా? పౌరం నివసించడానికి అనేకమైనటువంటి చెప్పాలా అనుకూలమైన స్థలాలు, ప్రదేశాలు లేవా పౌరానికి? ఉన్నాయంటారా? లేవా? కొన్ని. అయినప్పటికీ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఈ పౌరము? బండ సందులలోకి వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆధిపత్యము కింద, అధికారము కిందకి, శిరసత్వము కిందకు వచ్చిందని ఆ మాట యొక్క భావం, దాని యొక్క అర్థం అది. అందుకే ఆయన అన్నాడు బండ సందులలో ఎగురు నా పౌరం అన్నాడు. ఎగురు నా పౌరం అనగా యోహాను సువార్త 8:34 ప్రకారము ఒకప్పుడు ఎవరంటే సంఘము పాపమునకు దాసులు. గలతీ పత్రిక 5:1 ప్రకారము పాపము నుండి విడిపించబడిన తర్వాత ఏమొచ్చిందంట? వారికి యేసుక్రీస్తు ప్రభువులో స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పౌరం ఏం చేస్తూ ఉంది? ఎగురుతుందా? మరలా పాపములో ఉందా? ఎగురుతూ ఉంది. అందుకని అన్నాడు బండ సందులలో ఎగురు నా పౌరం మనకి ఏంటంటే అర్థము? ఎగురుతూ ఉన్నదంటే రెక్కలు వచ్చినాయి. రెక్కలు వచ్చినట్టు ఏంది? స్వాతంత్రం వచ్చింది. దేని నుండి స్వాతంత్రం అంటే పాపము నుండి విడిపించబడ్డాడు. పాపం నుండి విడిపించబడి. ఇది ఈ మొదటి మాట యొక్క సారాంశం. ఇప్పుడు చెప్పండి ఎగురుతున్నదంటే ఏంటి అర్థము? స్వాతంత్రం దేని నుండి? పాపం. అందుకే అన్నాడు ఏమని? బండ సందులలో ఎగురు నా పౌరం అన్నాడు. ఇది మొదటి మాట. రండి రెండవ మాట చూద్దాం. రెండవ మాట చూడండి, పరమగీతము 2వ అధ్యాయం 14 వచ్చింది. ఆ మాట చదువు. పరమగీతము 2వ అధ్యాయం 14 వచ్చింది. బండ సందులలో ఎగురు నా పౌరమా. చాలు. ఇప్పుడు రెండవదిగా రాయబడిన, ఇప్పుడు రెండవదిగా ఇక్కడ మనము గ్రహించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎగిరేది ఎట్లా ఎగిరేది అంటే ఎంత హైట్కి అయినా. ఇప్పుడు పక్షిరాజు ఉన్నాడు కదా, పక్షిరాజు ఉన్నాడు చూడండి, ఎంత హైట్కి అయినా ఏం చేయగలడంట? ఎగరగలడు.
పక్షి ఎంత హైట్గా ఎగరగలదు ఫస్ట్ మనం చెప్పాలంటే. అంటే రెండవది ఎట్లా ఎగురుతూ ఉన్నది, దాని యొక్క అర్థం ఏంటి అంటే ప్రియమైన ప్రభువులారా, ఉన్నతమైన శిఖరముల మీద ఎగురుతూ ఉన్నదని అర్థం. అందుకని అన్నాడు, బండ సందులు ఎగురు నా పావురమా, నా పావురమా అన్నాడు. అంటే ఎలా ఎగురుతున్నదంటే ఉన్నతమైన శిఖరముల మీద. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుతాం ఎప్పుడు, యెషయా గ్రంథం 40:31 ఏముంటుంది చెప్పాలా? యెషయా గ్రంథము 40:31 ఏముంటుంది? చదువు, నా మాట ఒకసారి. చూడండి, ఇప్పుడు ఏమవుతారంటే, వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి, అంటే పైకి అనగానే ఇవి పైకి అనే మాటకి మనకేం చూపిస్తూ ఉన్నది అది చెప్పాలా? పైకి అనే మాట మనకేం చూపిస్తూ ఉంది? అది ఆత్మీయతకి గుర్తు. అంటే దినదినము కూడా ఆత్మీయముగా ఏమవుతున్నామని అర్థం అంట, ఎదుగుచున్నామని అర్థం. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో మనం చూసినట్లయితే 61వ కీర్తన 2వ వచనం అంటాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించమనకు అర్థం ఏంటి? ఆత్మీయతలో నేను ఎలా ఉండాలనేది దావీదు యొక్క ఉద్దేశము, శిఖరం. ఆత్మీయతలో నేను ఎలా ఉండాలని ఆయన ఒక అర్థము చెప్పాలా? శిఖరములో ఉండాల. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించమంటే అనగా అర్థమైంది అంటే కొండలు ఎక్కేమైనా అది అక్షరానుసారమైన మాట కదా ప్రభు బిడ్డలారా, అది ఆత్మానుసారమైన మాట. అంటే ఏంటి? ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన శిఖరానికి నేను చేరాలి. అంటే ఇప్పుడు ప్రభు చెప్పే మాట ఏంటంటే, రెండవదిగా ఈ పావురానికి రెక్కలు వచ్చి, అంటే స్వతంత్రత వచ్చింది. స్వతంత్రత వచ్చిన తర్వాత ఎలా ఎగురుతూ ఉన్నదంటే ఆత్మీయమైన ఉన్నతమైన శిఖరములో ఈ ఉత్తమమైన ఈ సంఘము ఉన్నదని దేవుడు తెలియజేసే మాట. అందుకని అన్నాడు, బండ సందులలో ఎగురు నా పావురమా, ఎగురు నా పావురమా. బండ సందులలో ఎక్కడ పడితే అక్కడ ఎగిరితే ఆత్మీయత వచ్చిందండి చెప్పాలంటే. యేసుక్రీస్తు ప్రభువులో ఉండే, దేవుని సంఘములో ఉండే, దేవుని మందిరములో ఉండే, దేవుని సన్నిధిలో ఉండే ఎగిరినప్పుడు ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? ఆత్మీయత వచ్చింది. వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుతారంట. పైకి అంటే ఆత్మీయతను చూపిస్తూ ఉంది. దావీదు ఊరికన్నాడు, కొండలతో నాకు కనులెచ్చున్నట్టు. ఎందుకన్నాడు ఆ మాట? అయినా కొండలు పర్వతాలు ఏం చూపిస్తూ ఉంటాయి మనకి? కొండలు పర్వతాలనే మహోన్నతమైన స్థలములవి. బైబిల్ ఉందా కదా, యెషయా గ్రంథం 57:15లో మహోన్నతమైన స్థలములలో నివసించువాడు అనే మాట ఉంటుంది. అంటే ఈ మహోన్నతమైన స్థలములు, ఈ కొండలు పర్వతాలను ఏం చూపిస్తూ ఉన్నాయంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా, అవి మహోన్నతమైన స్థితిని, అంటే ఆత్మీయతలో అటువంటి మహోన్నతమైన శిఖరములో దేవుని యొక్క సంఘము ఉండాలని ప్రభు చెప్పే మాట. ఎందుకో తెలిసిన, పాపమును విడిపించబడ్డావు, నీకు స్వతంత్రత ఇచ్చిన నేను నాలో, కాబట్టి నువ్వు ఆత్మీయతలో శిఖరములో ఉండాలని ప్రభు చెప్పిన మాట. అందుకే దావీదు అన్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన. ఆ మాట కూడా చదవండి ఒకసారి. కీర్తన 61:2 చదవండి ఒకసారి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇప్పుడు ఇదే అనుభవంలో ఎవరున్నారంటే ప్రవక్త అయిన ఏలియా కూడా ఉన్నాడు. ఇదే అనుభవంలో ఎవరున్నారంట ప్రభు బిడ్డలారా చెప్పాలి. ఈ అనుభవంలో ఎవరున్నారంటే ప్రవక్త అయిన ఏలియా. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథము 19:8. రాజుల మొదటి గ్రంథము 19:8. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను అన్నాడు. అక్కడ అంటే ఎత్తైన స్థలం అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలన్నీ మనకేం చూపిస్తూ ఉన్నాయంటే ఆత్మీయతలో శిఖరములో ఉన్నారు అని ఈ మాటల యొక్క భావం. అది రెండవదిగా ఏంటంటే నా సంఘము ఆత్మీయముగా, నా బిడ్డలు ఆత్మీయంగా ఉన్నతమైన శిఖరములో వారు ఉన్నారని ప్రభు చెప్పుచున్న మాట. అందుకే బండ సందులలో ఎగురున్న పౌరం.
అంటే వీళ్ళు మాత్రమే కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా. లూకాసు సువార్తలో చూస్తాం ఒక మాట, 9వ అధ్యాయము 28వ వచనం. 9:28 ఒక మాట చదువుదాం. లూకాసు సువార్త 9:28 కూడా చదువుదాం. 9:28 లూకాసు సువార్త 9:28 చదవండి సిస్టర్. చూడండి, ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఎక్కడ పోయినాడు యేసు ప్రభు వారు? దీన్నే శిఖరం అంటారు. ఇప్పుడు ఆయన ప్రార్థించడానికి ఎన్నో అనువైన ప్రదేశాలు ఉన్నాయి కదా, అనుకూల ప్రదేశాలు లేవా? గెత్సేమనే తోటలో ప్రభు ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి, కొన్ని దేవాలయాలు, కొన్ని ప్రదేశాల్లో ప్రార్థించిన దాఖలు ఉన్నాయి. కానీ కొండెక్కటానికే ప్రార్థించే దాని కొరకు ఆయన చూడండి ఎక్కడ ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు? ఒక కొండ మీద ఎక్కి. అంటే ఆ కొండలు అనేవి ఏం చూపిస్తూ ఉంటాయి అంటే మనకి అవి మహోన్నతమైనవి. యేసుప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగాలని పేరు. 5వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఆయన ఎక్కువ కొండల మీద ఏం చేసేవాడు? దేవుడు ప్రసంగం చేసేవాడు. మోషేతో దేవుడు మాట్లాడుకుని ఎక్కడ పిలిపించేవాడు? ఆయన కొండల మీద, పర్వతం మీద. కారణం ఏంటంటే మహోన్నతమైన స్థలములలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఆయన మహోన్నతమైన స్థలములో దేవుడు ఉంటాడు. అందుకే ప్రభు బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, రెండవదిగా ఆత్మీయతలో శిఖరములో వారు ఎగురుతున్నారని ఆ వచనం యొక్క భావం. చెప్పండి, ఒకటి పాపం నుండి విడిపించబడి స్వతంత్రత వచ్చింది. రెండవది ఏంటంట? ఆత్మీయతలో శిఖరములో ఉన్నారని ఆ మాట యొక్క అర్థం, దాని యొక్క భావం. అందుకే బండ సందులలో ఎగురు నా పావురం అన్నాడు. అంటే మనం ఎవరమంటే విడిపించబడిన వారము, క్రీస్తులో స్వాతంత్రము కలిగిన వారమి. రెండోది ఆత్మీయతలో ఉన్నతమైన శిఖరములో మనము ఉండబడిన వారమని ఆ వచనం యొక్క భావం. అది ఇది రెండవ మాట. మూడవ మాట చదవండి. మూడవ మాట రండి. పరమగీతము 2వ అధ్యాయం. పరమగీతము 2వ అధ్యాయం. ప్రియమైన ప్రభు బిడ్డలారా, 2వ అధ్యాయము 14 వచనం చదువుతాం. చూడండి, ఇప్పుడు మూడవ మాట. అంటే మూడవ మాట ఏంటంటే బండ సందులలో ఎగురు నా పావురం అన్న. అంటే ఇప్పుడు ఈ పావురం అనేది ఎక్కడ ఎగురుతూ ఉంది? బండ సందులు ఎగురుతూ ఉంది. ఎందుకని బండ సందులు ఎగురుతూ ఉంది అంటే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆ బండ అనగా యేసు క్రీస్తు ప్రభువారు. ఆ పావురము బండ సందులో నివసించినంత వరకు కూడా పావురానికి ఏముంటుందంట? క్షేమం ఉంటుంది, భద్రత ఉంటుంది, కాపుదల ఉంటుంది. అర్థమవుతుందా? ఎక్కడో చెట్టు మీద, లేకపోతే కొండల మీద, లేకపోతే ఇళ్ళ మీద, బిల్డింగుల పైన ఒకవేళ పావురాలు తిరుగుతూ ఉన్నాయి అనుకోండి, పావురాలను కొట్టేవాళ్ళు ఉంటారు, వేటాడటానికి. అవునా కదా? అంటే ఈ మాట ప్రకారం ఏంటంటే బండ సందులు ఎగురు నా పావురం నాకు అర్థం ఏంటి? నేను దేవుని యొక్క సంఘానికి ఏమై ఉన్నా, నేను ఆశ్రయమున్న ప్రభు చెప్పే మాట. అంటే ఈ సంఘము దేవుని ఏం చేసుకుంది? ఆశ్రయముగా చేసుకుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుతాం కదా, 91వ కీర్తన 2వ వచనములో ఏముంటుంది? ఆయనే నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు, నా ఆశ్రయము. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అంది. అంటే ఏంటి అర్థము? అంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మేది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే మనకేమై ఉన్నాడు? ఆయన ఆశ్రయముగా ఉన్నటువంటి దేవుడు. సంఘాన్ని దినదినము కూడా ఆయన కాపాడుచున్న దేవుడు. ఆయన రెక్కల నీడలో సంఘాన్ని భద్రపరుస్తున్న దేవుడు. అంటే సంఘానికి ఎక్కడ భద్రత ఉంది, క్షేమం ఉంది, ప్రభుబిళ్ళైన వారికి ఎక్కడ ఆశ్రయం ఉందంటే యేసుక్రీస్తు ప్రభువులోనే ఏముందంట? ఆశ్రయం ఉంది. ఆయనలోనే భద్రత ఉంది. బైబిల్లో రాయబడిన మాట అది బండ సందులలో, అంటే క్రీస్తులో లేకపోతే సంఘములో, ఆయన సన్నిధిలో అనే మాట మనం చూడవచ్చు. అంటే మూడవదిగా సంఘము దేవుని ఏం చేసుకుంది? ఆశ్రయముగా చేసుకుంది కదండి. మనకి కొన్ని నివాసాలు ఉన్నాయి కదా, వాటిని ఏం చేస్తాం? మనము ఆశ్రయంగా చేసుకుంటాం. ఆ ఇంటిలో మనము ఉన్నంతసేపు బయట వర్షానికి మనం తడవము,
ఎండకి ఎండము, చలికి మనము వెళ్దాం. ఇప్పుడు వీటన్నిటికీ కూడా మన ప్రొటెక్షన్ ఇచ్చిద్ది, ఇల్లు మనకు రక్షణ కల్పించింది. కారణం ఏంటంటే ఆ ఇంటిని మనం ఏం చేసుకున్నామంట, ఆశ్రయముగా చేసుకున్నాం. ఈ పావురము కూడా ఆ బండను ఏం చేసుకుందంట, ఆశ్రయముగా చేసుకుంది. ఆయన ఆశ్రయం చేసుకుంది. ఇప్పుడు బైబిల్లో ఉంది, ఆయనను ఆశ్రయించడం ద్వారా 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. అంటే ఆయనను ఆశ్రయించిన వారికి కలిగి 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. బైబిల్లో ఆయన్ని ఆశ్రయించాలంటే ఏం చేయాలనే మాటలు కూడా ఉంటాయి. ఇంకా ఎవరు ఆయన ఆశ్రయిస్తారో అదే కూడా ఉంది బైబిల్లో, అట్లా కూడా చూడవచ్చు. కాబట్టి మూడవదిగా ఈ సంఘము దేవుణ్ణి ఆశ్రయించిన సంఘం. ఎవరికైనా దేవుడే ఆశ్రయం. బైబిల్లో ఇంకొక మాట ఉంది, రండి చదువుదాము. చూడండి ఒక మాట, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఎప్పుడు మనం చదువుతాం ఈ మాట, 10వ అధ్యాయము 10వ అధ్యాయము 14 వచ్చాం, 10-14. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10-14 చదవండి సిస్టర్. కాబట్టి 14 క్షమించాలి, 14 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఎవరంట, ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు ఎలా ఆశ్రయంగా ఉన్నాడు? ఆయన చెప్పాలా, ఎలా ఆశ్రయంగా ఉన్నాడు సంఘానికి? ఇక్కడ రాయబడిన మాట చూడండి. అంటే ఆయన ఆశ్రయంలో మనం ఉండటానికి, లేకపోతే మనకి ఆయన ఆశ్రయముగా ఉండటానికి, ప్రియమైన ప్రభు బిడ్డలారా, మనలను కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడంటే ఏం మాట్లాడరు, అక్కడే ఉంది కదా, తమ్మును వెంబడించిన ఆ బండలోనిదే తమ్మును వెంబడించిన. ఇప్పుడు వారిని ఎవరు వెంబడించారు? వారిని ఏం వెంబడిస్తా వచ్చింది చెప్పరేంటమ్మా? ఇంకోసారి చదవండి, 4 వచ్చిన స్పష్టంగా చదవాలా, స్పష్టంగా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అంటే వెంబడించింది ఏంటి? ఆత్మ. ఆ ఆత్మ ఎవరు? యేసు క్రీస్తే. అనగా ఇప్పుడు మనల్ని వెంబడిస్తూ ఉన్నది ఎవరంట? ఇప్పుడు ఒకవేళ 40 సంవత్సరాలు అరణ్యములో ఉన్నారండి, వారు అరణ్యములో ఉన్నారు, పిడుగురాల్లో కొంతసేపు ఉండాలి, ఒక దినం అడిగి లేదా 10 రోజులు ఉండాలి పిడుగురాల్లో. దాహం వేస్తుంది, ఆ రోడ్డు మీద బండ ఉంది, కొట్టారు, తాగిన తర్వాత మరలా నడికూడి పోతే గురజాల ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతకాలం ఉన్న తాట నీళ్ళు లేవు. ఇప్పుడు మనకు నీళ్ళు కోసం ఇప్పుడు మరలా అక్కడి నుంచి ఇక్కడ రావాలా మనం పిడుగురాల? అర్థమైంది నేను చెప్పింది మీకు? ఇప్పుడు గురజాల నుంచి మళ్ళీ మన పిడుగురాలు రావాలా? పిడుగురాలు వచ్చే పని లేదు. ఎందుకు? ఇప్పుడు ఈ బండే ఏం చేస్తూ ఉందంట? ఏం చేస్తుంది? ఈ బండే వారిని వెంబడిస్తూ ఉంది. ఈ 40 సంవత్సరం బండే వారిని వెంబడిస్తూ వచ్చింది బైబిల్లో రాయబడిన మాట, పౌలు గారు చెప్పిన మాట అది. అంటే ఏంటి అర్థము? అంటే మనకి దేవుడు ఆశ్రయముగా ఉండేదాని కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? దినదినము కూడా సంఘాన్ని ఆయన వెంబడిస్తూ ఉన్నటువంటి దేవుడు. మనలను వెంబడించిన ఆత్మ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు బండ. కాబట్టి ఈనాడు మనము సురక్షితంగా క్షేమంగా ఉన్నామంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు దినదినము కూడా ఆయన మనకేమై ఉన్నాడు? ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు. వాస్తవము కదా? అందుకే రాయబడిన మాట, బండ సందులలో ఎగురు నా పావురమ్మ. అంటే సంఘము మూడోదిగా యేసు ప్రభువుని ఆశ్రయించింది. ఆయన కూడా సంఘానికి ఆశ్రయం ఉండేదాని కొరకు దినదినము కూడా సంఘాన్ని ఏం చేస్తూ ఉన్నట్టు ఆయన అంటిపెట్టుకొని ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టల. ఒకవేళ విడిచిపెడితే ఏమైపోతాము కదా? విడిచిపెడితే ఏమైపోతాము? అందుకే ఊరికే లేవు మాటలు బైబిల్లో అన్నీ. కీర్తన 34:7 అంటారు కదా, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును అనే మాట మనం చూస్తాం. కాబట్టి మూడోదిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇంకొక మాట కూడా చదువుదాం. ఇంకొక మాట చూడండి,
అంటే చూడండి ఇంకొక మాట చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 15:8. న్యాయాధిపతుల గ్రంథము 15:8. చూడు ఎక్కడ నివసించినాడంటే ఆయన. ఈ బండ ఎవరు చెప్పాలా? ఈ బండ ఎవరంటే యేసుక్రీస్తే. ఈ బండ సందులో సంసోను నివసించినంత వరకు కూడా ఆయన ఎలా ఉన్నాడు? క్షేమంగానే ఉన్నాడు. బైబిల్లో రాయబడింది, ఎప్పుడైతే ఆ బండని విడిచి వచ్చినాడో ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆయన పాడైపోయినట్లు మనం చూడవచ్చు. సరే ఏది ఏమైనా ఇంకా అంటే మనుషులకే కాదు, ఆయన అనేకమైన జంతువులకి పక్షులకి వాటన్నిటికీ కూడా దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. అందుకే బండ సందులు ఎగురు నా పావురం. కుందేళ్ళు కూడా ఎక్కడ దాక్కుంటే పోయి బండ సందుల్లోనే అవి దాగుతాయి. ఉంది సామెతల గ్రంథము 30వ వచనంలో ఆ మాట ఉంది. కుందేళ్ళు కూడా ఎడకపోతాయి అంటే బండ సందులోకే పోతాయి. బండ సందులోకి పోతే ఏ జంతువు కూడా వాటిని ఏమి చేయలేదు. కాబట్టి మూడోదిగా ఈ సంఘానికి దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. చెప్పండి, ఒకటి ఎగురు నా పౌరం అంటే ఏంటి చెప్పాలా? పాపను విడిపించబడి స్వాతంత్రము కలిగిన సంఘం. రెండవదిగా చెప్పాలి, ఆత్మీయతలో ఉన్నత శిఖరాన ఉండబడిన సంఘం. మూడోది ఏంటి? దేవుణ్ణి ఆశ్రయించిన సంఘం. అందుకే బండ సందులు ఎగురు నా పౌరం అన్నాడు ఆయన. 4వ మాట చదువుదామా రండి. 4వ మాట చూద్దాం. 4 పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం సిస్టర్. బండ సందులలో ఎగురు నా పౌరమా నీ స్వరము మధురం అన్నాడు. అబ్బా, ఇక్కడ అవుదాం మనం. 4వదిగా దేవుని యొక్క సంఘం ఏంటంట జాషువా? మధురము. అంతేనా? నీ స్వరము అన్నాడు ఆయన. నీ స్వరం ఏంటి? మధురం అన్నాడు. నీ స్వరం మధురం అన్నాడు. ఇప్పుడు మధురమైన స్వరాన్ని గురించి ప్రభు అనే మాట ఏంటంటే కింద లైన్లో ఉందండి, చివరి లైన్లో నీ స్వరము నాకు వినబడనిమ్ అన్నాడు. అంటే 4వదిగా సంఘం యొక్క స్వరాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మనం పాడబడతాం కదా, నీ స్వరము వినిపించు ప్రభువా పాడతాం. మనం దేవుడు వినిపిస్తూనే ఉంటాడు. ఆయన స్వరం వినపడకపోతే అట్లా. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఆయన స్వరము కాదు, ఇప్పుడు మన స్వరమే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన వినాలనుకుంటున్నాడు. అంటే సంఘములో ఉండబడిన వారు అందరి యొక్క స్వరాలు దేవుడు వినాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు బిడ్డలారా, బైబిల్లో ఒక మాట ఉంది, చదువుదాం ఒక మాట చూడండి. 118వ కీర్తన 18వ కీర్తన 20 లేకపోతే 15 వచ్చింది చదవండి. 18వ కీర్తన 118:15. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఏం వినబడాలంటే రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము అంటే ఇది కోరుకుంటున్నారు దేవుడు. అంటే సంఘములో చేర్చబడినటువంటి ప్రభు బిడ్డలమైన మన యొక్క మధురమైన స్వరము మనం అనుకుంటారు. నిజంగా చాలా మంది ఏమనుకుంటారంటే వాస్తవంగా వారికి ఇచ్చినటువంటి తలాంతులను వారు గుర్తించలేరు. మొదటి ఏంటంటే గుర్తించలేరు, అంటే వాడకపోవడం వేరే సంగతి. కానీ చాలామంది వారుకున్న తలాంతులు ఏం చేయరంట, వారు గుర్తించలేరు కదా. అంటే వాళ్ళకున్న తలాంతులను ఇప్పుడు మనం చూసినట్లే అంటే మనం కూడా అంతే. ప్రభు మనకి ఖచ్చితంగా ప్రభు తలాంతులు ఇచ్చాడు. రక్షణ పొందిన తర్వాత ప్రభు బిడలమైనటువంటి మనకి ప్రభు ఏమి ఇచ్చినాడంట? తలాంతులు ఇచ్చినాడు. ప్రభు కొరకు పాడేది, ప్రభు కొరకు ఆరాధించేది, ప్రభు కొరకు ప్రార్థించేది అయినప్పటికీ కూడా దేవుని బిడలైనటువంటి వారు ఏం చేయాలంటే వారి స్వరాలని దేవునికి ఏం చేయాలంటే ప్రియమైన ప్రభు బిడ్డలరా వినపడలేదు.
వినిపించనీయరు, పాట పాడండి అంటే కొంతమంది ఎట్లా పాడినా పాడతారు గట్టిగా. సరే మీరు ఏమని అనుకోండి, నేను మాత్రం ఏంది అది సాయి ఉన్నా లేకపోయినా వాళ్ళని ఒప్పుకోవచ్చు శ్వాసం చెప్పాలండి. అంటే నేను ఎందుకంటున్నాను ఆ మాట అంటే వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. లేదు ఇప్పుడు కొన్ని ఊళ్ళో గ్రామంలో పోతూ ఉంటే బండిసుకుని పోతూ ఉంటే కాబట్టి నేను చదువుతున్నా. అయినా ఏంటి అంటే ఇప్పుడు ఆ మనిది వాళ్ళు తెల్లారి పొద్దున్నే అమ్మలు అక్కడ ఏదైనా ఖచ్చితంగా ప్రభు బిడ్డలారా మీరు గమనించాలా. సౌలుకి దురాత్మ పడితే దావీదు వీణ వామిస్తూ పాట పాడితే దురాత్మ ఏమైపోయేది, వెళ్ళిపోయేది. చాలామంది ఏమంటారంటే అన్న మేము పాడితే దురాత్మలు వస్తాయి అందుకని మేము పాడమంటారు కొంతమంది కదా. పాడాలా, మన స్వరం ఏంటంటే ప్రభువుకి వినబడినియాలా. ప్రభు చెప్పిన మాట బైబిల్లో ఉంది, అదే నేను చూపించేది. ఏమన్నాడు, నీ స్వరం ఏంటి మధురము, నీ స్వరము వినబడనేమో ఎంతకాలము నోరు మోగిపోయినట్లుంటా. నోరు ఉంది ఎందుకు, మాట్లాడటానిక, తిట్టడానిక, లేకపోతే అవి ఇవి చెప్పుకోవటానిక? చెప్పండి. వాటన్నిటికంటే మొదట ఏం చేయాలంట, దేవుణ్ణి మహింపరచటాలి. యెషయా 43:7 ఉంది కదా, నా మహిమ కొరకు నేను సృజించిన నా జనులు అంటాడు దేవుడు. కాబట్టి అంటే ఈ స్వరముతో మనము పాడాలా, మనం ప్రార్థించాలా, మనము ఆరాధించాలా. ప్రభు చెప్పే మాట అది, ప్రభు చెప్పే మాట. బైబిల్లో రాయబడింది, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద గీతము ఏమవుతున్నదంట, వినబడుచున్నది. ప్రభుకి అవి వినబడాలా. మన స్వరముతో పాడేది వినబడాలా, స్వరముతో ప్రార్థించేది వినబడాలా, స్వరముతో ఆరాధించేది వినబడాలా దేవునికి. అందుకని అన్నాడు, నీ స్వరము మధురముకున్న స్వరాన్ని ఎందుకు. ఇప్పుడు కత్తి ఉందండి, సాన పట్టకపోతే ఏమైంది, ఏమైంది, మొద్దుబారిపోయింది. వాడాలా, తలాంతలు ఏం చేయాలంట, వాడాలా. లేకపోతే ఏమైపోతాయి, తుప్పు పట్టిపోతాయి. ఏదైనా అంతే కదా, ఏ వస్తువు అని ఏంటంట వాడాలి. కాబట్టి మన స్వరము ఆయన వినాలని కోరుకుంటున్నాను. స్వరం వినిపించి ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనే సరే, నువ్వు బాధల్లో ఉన్నావా, కష్టములో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వారు స్వరము దేవునికి వినిపించినారు. బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, ప్రభు బిడ్డలారా చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25-26 చదువుదాం ఆ మాట. 25-26 అపోస్తుల కార్యములు 16, 25-26, 26-25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు అప్పటి వరకు ఎలా ఉన్నారు వారు, అప్పుడు వరకు బాగా తిని కబుర్లు చెప్పుకొని చక్కగా ఒక ఏసీ రూమ్లో ఒక మంచి డబల్ కాట్ మంచం మీద పండుకొని ఉన్నారా అంటే అప్పుడు వరకు వాళ్ళు ఏం తిన్నారంట చెప్పాలా, దెబ్బలు తిన్నారా లేదా, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, మన పిల్లలను కొడతాం. మనం పిల్లలను కొడితే ఏమవుతారు, వారు ఏం చేస్తారు, ఇప్పుడు ఏడుస్తారు. కొట్టిన తర్వాత వారు జోగరబడి నిద్రపోతారండి.
లేవనే లేవరు. లేదు, నిజమే. లేదు, నేను చిన్నప్పుడు మా 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 అబ్బాయి నివాని ఇది ఇది ఉంటే ఏదంటే శోభల కర్ర ఆమె సేవకురాలు ఏదో పొలం వెళ్ళింది. ఎందుకో అలా చేస్తాను. శుభాల కర్ర మీద కర్ర తీసుకొని కొట్టడంలో మామూలు కొట్టి బేపచ్చం కొట్టి కాళ్ళు అంత వాయిస్ ఎట్టు కొడితే ఆమె వచ్చేందుకు జాగ్రత్త నిద్రపోయి కొడుకుంటాను. నిద్రపోతా లెగన కూడా లేవాలి. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్పినానంటే, దెబ్బలు తిన్నటువంటి వారికి అలసట వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు? పండుకొని నిద్రపోతారు. వాస్తవంగా వాళ్ళకి ఆహారం లేదు. శరీరానికి ఆహారం లేకపోతే ఏమొచ్చింది? అలసట, నీరసం వచ్చింది. దెబ్బలు తిన్నారు, అలసట, ఆహారం లేదు, నీరసం వచ్చింది. ఆ సమయంలో ఏమవుతారు వారు? 6-7గా పండుకుంటారండి. మధ్యరాత్రి వేళ అని బైబిల్లో రాయబడింది. మధ్యరాత్రి వేళ ఎవరు మెలకు ఉంటారు? మీరు ఉంటారా మెలకువ? పండుకోకుండా ఉంటారా? మధ్యరాత్రి వేళ పండుకోకుండా ఎవరైనా చెప్పాలా? ఇక మధ్యరాత్రి వాళ్ళ ఇళ్లలో హెలికాప్టర్లు తిరిగినట్టు సౌండ్లు వస్తూ ఉంటాయి. హెలికాప్టర్లు కూడా మన రూమ్లో తిరిగినట్టు ఉంటా ఉంటాయి. ఏంది అంటే చెప్పాలి, ఏంటంట గురక విపరీతంగా. మొన్న చిన్న జోషంలో సేవకుల మీటింగ్ అయితే పోయాం. అందరూ సేవకులు దాదాపు 400 మంది ఉన్నారు. 400 మంది ఉంటే చెబుతున్నానంటే, అర్ధరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేశారంట? వారి స్వరాన్ని దేవునికి ఏం చేశారు? వారు వినిపించారు. వారు పాడారు. బైబిల్లో రాయబడింది. పౌలు శీలల కీర్తనలు ఎప్పుడంట? వారు అర్ధరాత్రి వేళ కీర్తనలు పాడినారు. అంటే ఇప్పుడు ఏంటిది? వారి స్వరము ప్రభువుకు వినిపించడమే కదా. ప్రభువుకు వినిపించాలి స్వరము. రాజు హిజ్కియా గురించి మనం చూస్తాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఆయనకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, శ్రమ కష్టము వచ్చినప్పుడు ఆయన ఏం చేసినాడు? దేవునికి ప్రార్థన చేసినాడు. అంటే ఆయన స్వరం వినిపించాడు దేవునికి. ఆయన స్వరము వినిపించడం ద్వారా దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. అది ఆయన స్వరం వినిపడకపోతే చెప్పాలా వచ్చేదా ఆయుష్ అండి? అనేది అంటే నీ స్వరం అనేది, నువ్వు పాటలు పాడతావా, నువ్వు ప్రార్థన చేస్తావా, ఆరాధన చేస్తావా, దేవుడితో నీ ఇష్టం. అది నీకే ప్రభు వెళ్ళిపెడతాడు. నువ్వు ఆరాధిస్తావా, పాటలు పాడతావా, ప్రార్థన నీ ఇష్టం. అది పౌలు శీలలు పాటలు పాడారు, విడిపించబడ్డారు. ప్రభు బిడ్డలారా, ఇక్కడ రాజు హిజ్కియా ప్రార్థన చేసినాడు. ఆయనకి 10 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి స్వరము కూడా దేవునికి ఏమైందంట? వినబడింది. ఆయన రక్షణ పొందటానికి ఎక్కడో ఉన్నటువంటి పేతుని దేవుడు తన ఇంటికి నడిపించాడు. కాబట్టి నాలుగోదిగా ఏంటంట చెప్పండి? ఏంటంట? మన స్వరము సంఘములో ఉండబడిన ప్రభు బిడ్డలైనటువంటి వారందరి స్వరము ఎవరికి వినపడాలంట? దేవునికి వినపడాలి. అంటే ఏంటి అర్థము? నువ్వు ప్రార్థించు, ఆరాధించు, నువ్వు కీర్తనలు పాడు. దేవుడు నీకు మధురమైన స్వరం ఇచ్చింది ఎందుకు? పాడకుండా మానుకుంటానిక, ప్రార్థన చేయకుండా ఉంటానిక, ఆరాధన చేయకుండా ఉంటానిక. దాని కొరకు నీ స్వరం ఆయన వినాలని కోరుకుంటున్నాడు. ఆయన స్వరం ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాడు. మరి కనీసం ఒకసారైనా నేను మన స్వరం వినపడకపోతే ఎట్లా దేవునికి? కాబట్టి నాలుగోదిగా మన స్వరం ఆయనకి వినపడాలి. స్వరం మనకేంటి? పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, చెప్పాలా, ఆరాధించాలి. ఇది 4వ మాట. రండి చివరిగా 5వ మాట చదివి ప్రార్థన చేస్తాం. 5వ మాట చదివి ప్రార్థన చేస్తాం. రండి పరమగీతము 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందులో ఎగురు నా పావురమా, పేటు బీటుల ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము,
నీ చూడండి ప్రభు ఏమనంటే నీ ముఖం ఏంటంట మనోహరం అంట, మనోహరం. ఇప్పుడు ఈ మనోహరమైన ముఖాన్ని దేవుడు ఏమంటున్నాడు? ఆయన నాకు కనబడినమంటున్నాడు. బైబిల్లో ఉంది కదా, ముసుగు లేని ముఖములు తంటాడు ఆయన, ముసుగు లేని ముఖములు తంటాడు. అంటే ఇప్పుడు ఐదోదిగా ప్రభు కోరుకుంటూ ఉన్నది ఏంటంటే ఈ సంఘం యొద్ద నుండి నీ ముఖము నాకు కనబడనిమ్మన్నాడు. ఈనాడు దేవుని యొక్క బిడ్డల యొక్క ముఖాలు దేవునికి కనిపించకపోవడం గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఆదికాండము 3:8 మనం చూసినట్లయితే ఆదాము హవ్వలు పాపము చేయటం ద్వారా ప్రియమైన ప్రభు బిడ్డలారా వారి ముఖాన్ని దేవునికి ఏం చేసినారు? వారు చాటు చేసుకున్నారు, దాగు చేసుకున్నారు. అంటే వారు దేవునికి కనబడకుండా వారిని వారే చెట్ల చాటున మరుగు చేసుకున్నారు. అంటే ఏంటి అర్థము? వారి ముఖము దేవునికి చూపించడానికి ఏమి లేదంట, ఇష్టం లేదు. దేవుడు అన్నాడు, ఎక్కడా ఆదాము, ఎక్కడ అన్నాడు దేవుడు, ఎక్కడా నువ్వు కనబడతలే ఎక్కడ అన్నాడు. అంటే అప్పటి వరకు ముఖాముఖిగా దేవుడు వారు చూసుకున్నటువంటి వారు ఇప్పుడు చివరికి ఏమైపోయినారంట? వారు ముఖము దేవునికి చూపించడానికి ప్రియమైన వారు దాక్కున్నారు. అయితే దేవుని వాక్యములో మనం చూస్తాము, చూడండి బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 12:6-8 ఉంటుంది కదా. మోషేనంట దేవుడు ముఖాముఖిగా ఎరిగినటువంటి వాడంట. ఎలా ఎరిగిన వాడంట చెప్పాలా? చదవండి సంఖ్యాకాండం 12వ చివరిగా 6, 7, 8 చదవమ్మా త్వరగా. చూడండి ఇప్పుడు ఏమంటాడు ఆయన, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదు అన్నాడు. ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు సంఘాన్ని? చెప్పాలా? నీ ముఖం ఏంటి చెప్పాలా? మనోహరము. నీ ముఖం ఏంటంట? మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్మన్నా. ఇప్పుడు మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడటానికి మోషేలో ఏముంది మోషేలో చెప్పాల? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు భూమి మీద ఎవరంటే ఆయన మిక్కిలి సాత్వికుడు. భూమి మీద మిక్కిలి సాత్వికుడు. కాబట్టి ఐదోదిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్మన్నా. అంటే ముఖాముఖిగా దేవుడు దర్శనమిచ్చి మాట్లాడేవాడు. అయితే మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతాను. మోషేలో ఏముందంటే మోషే మిక్కిలి సాత్వికుడు. ఇల్లంతటిలో కూడా ఎవరంటే మోషే నమ్మకమైన వాడు. అందుకని అన్నాడు, చెప్పండి, బండ సందుల్లో ఎగురు నా పావురమా. తర్వాత ఏమన్నాడు? నీ స్వరము మధురము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము. ఇప్పుడు చెప్పండి, బండ సందులు ఎగురు నా పావురం అనగా ఎగురుట అనగా ఏంటి అర్థము? పాపము నుండి విడిపించబడి స్వాతంత్రం పొందినది సంఘము. రెండవదిగా ఎగురుట అనగా అర్థం ఏంటి చెప్పాలా? అనగా అర్థం ఏంటి? ఆత్మీయతలో ఉన్నతమైన స్థానములో ఉండబడిన సంఘం అని అర్థం. మూడవదిగా ఏమని చెప్పుకున్నాము? బండ సందులను ఆశ్రయించు నా పావురం. అంటే మూడవదిగా సంఘము దేవుణ్ణి ఆశ్రయించిన సంఘము. సంఘానికి దేవుడు కూడా ఏమై ఉన్నాడు? ఆశ్రయముగా ఉన్నాడని అర్థం. నాలుగవదిగా నీ స్వరము వినబడనిమ్ము అనగా అర్థం ఏంటి చెప్పాల? దేవునికి మన గుడారాల్లో మన నివాసాల్లో నుండి ఏమి వినబడాలంట? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడాలి. అంటే ప్రార్థన వినబడాలా, కీర్తనలు వినబడాలా, ఆరాధనలు దేవునికి వినబడాలా. ఐదవదిగా చెప్పండి, నీ ముఖం ఏంటి? మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము. అంటే ముఖాముఖిగా దేవుడు సంఘముతో మాట్లాడతాడు. మనము కూడా ముఖాముఖిగా దేవుణ్ణి ఎరిగిన వారముగా ఉండాలి. అంటే ఆదాము హవ్వలు వారి ముఖాన్ని దేవునికి చూపించకుండా దాచుకున్నారు. కారణం ఏంటి? పాపాన్ని బట్టి.
కానీ మోషేతో దేవుడు ఏమన్నాడు? ముఖాముఖిగా నేను, గూఢభావములతో కాదు, దర్శనములతో కాదు, కళలతో కాదు, ముఖాముఖిగా నేను దర్శనమిచ్చి మాట్లాడుతాను. కారణం ఏంటి? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు భూమి మీద మిక్కిలి సాత్వికుడు. కాబట్టి నా సంఘము ఇటువంటిది అని ప్రభు చెప్పిన మాట. నా సంఘం ఇటువంటి ప్రభు చెప్పిన మాట. అర్థమైందా? అర్థమైంది ఏమన్నా?